హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ మధ్య అరుణాచలం వెళ్ళొచ్చాము. చాలా సంతోషంగా ఉంది. అరుణాచలం జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలే అనుకునే పుణ్యక్షేత్రం. అరుణాచలం వెళ్లి గిరి ప్రదక్షిణ చేసి మన మనసులో ఉన్న కోరికని అడగడమే ఆలస్యం. శివయ్య తప్పకుండా తీరుస్తాడనే నమ్మకంతో భక్తులందరూ అరుణాచలం బయలుదేరుతారు. కానీ మనం అనుకుంటే కాదు, శివయ్య పిలిస్తేనే అరుణాచలం వెళ్ళగలం అన్నట్టు ఆయన ఏదో ఒక రోజు పిలవగానే మనసులో ఏం కోరుకోవాలన్నది ముందుగానే గట్టిగా అనుకొని అరుణాచల శివుణ్ణి ఎప్పుడు చూస్తామని వేయి కళ్ళతో ఎదురు చూసుకుంటూ ఎంతో భక్తితో అరుణాచలం బయలుదేరతాం. కానీ ఈ భక్తినే అక్కడ కొంతమంది క్యాష్ చేసుకోవాలని చూస్తుండండి. అడుగడుగునా వాళ్ళు ఉండే ఉంటారు. ఎట్లా డబ్బులు రాబడదామా, ఎట్లా వీళ్ళని మోసం చేద్దామా అని చూసేటోళ్ళైతే చాలా మందే ఉన్నారు. మేము రీసెంట్‌గానే ఒక 10 డేస్ బ్యాక్ వెళ్ళొచ్చినాము. మాకు చిన్న చిన్న ఇష్యూస్ జరిగినాయి. అట్లనే నేను పక్క వాళ్ళకి జరుగుతున్నప్పుడు గూడా జూషినా. తెలిసిన వాళ్ళకి ఓకే. బయటకెళ్తే ఇలా ఉంటది, ఇలా జేస్తారు అని తెలిసిన వాళ్ళకి ఓకే. కానీ తెలియని వాళ్ళు చాలా మంది గూడా అరుణాచలం వచ్చి భాష రాక, అట్లనే అసలు ఎట్లుండాలన్నది తెలవక, ఎవరు ఏ మాటలు జెప్తే ఆ మాటల్ని నమ్మేసి మోసపోతున్న వాళ్ళనైతే నేను పక్క నుండే జూషినా. సో, అందుకనే తెలిసిన వాళ్ళకి ఓకే గానీ, తెలియని వాళ్ళకి కొంతైనా యూజ్ అయితుంది. అసలు ఎట్లాంటి మాటలు జెప్పి, ఎవరెవరు ఎట్లా మన దగ్గర డబ్బులు వసూలు జేయాలని జూస్తారని కొంత మనకు అవగాహన ఉంటే, అందులో ఇరుక్కోకుండా బయటపడొచ్చు గదా! కొంతమందికైనా యూజ్ అవుతుంది. మాకు జరిగింది ఇంకొకళ్ళకి జరగొద్దు అని జెప్పి నేనైతే ఈ వీడియో జేస్తున్నా. ఈ వీడియోలనైతే ఎక్కడెక్కడ మనల్ని ఎవరెవరు మోసం చేయాలని చూస్తారు, ఎక్కడెక్కడ డబ్బులు రాబట్టాలని చూస్తారనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అందరూ నమ్మించే మాటలే మాట్లాడతారు. మనం అరుణాచలంలో దిగ్గానే స్టార్టింగ్ నుండి ఎలా మోసం చేయాలని చూస్తారో చెప్తాను. అరుణాచలం స్టేషన్‌లో దిగ్గానే మనకు కావాల్సిందేంటి, ఎటెళ్ళాలన్నా ఆటో అయితే కంపల్సరీ కావాలి. ఇక్కడ ఆటో వల్ల యూనిటీ అయితే చిన్నగుండది. కాకుల మంద ఐకమత్యంలాగా అందరి నోట్లకెళ్ళి ఒక్కటే మాట అన్నట్టు ఎళ్తది. ఒక కిలోమీటర్‌కు కూడా 200, 300 అంటారు. ఇంక మనకు భాష రాదని అర్థమైందంటే ఇంగ ఆళ్ళసలు మాటలు ఎట్లా మాట్లాడతారంటే అట్లా మాట్లాడతారు. ఫస్ట్ మనకు రూ. 100 అది ఇది అంటే మనకేమో దెల్వది. రూ. 100 గదా అనుకోని మనమైతే ఆటో ఎక్కేత్తాం. స్టార్టింగ్‌లో ఆళ్ళ అనుడు కూడా రూ. 100 అంటారు. తీరా ఒక కిలోమీటర్ మనం ఎక్కడికెళ్ళాలే అని ఎళ్ళిన తర్వాత నేను 150 అన్నా, 200 అన్నా అని చెప్పి ఖతం ఆర్గ్యుమెంట్‌కి దిగుతారు. సో, మనం ఆటో ఎక్కేటప్పుడే ముందుగా క్లారిటీగా భాష వచ్చినా రాకపోయినా ఇంగ్లీషులో ఎట్లయితే అట్లా అడిగి మాత్రం ఒక క్లారిటీకి వచ్చిన తర్వాతనే ఆటో ఎక్కండి. లేదంటే వాళ్ళు ముందొక మాట, తర్వాత ఒక మాట మాట్లాడతారు. మళ్ళా మనం దిగిన దగ్గర గూడా ఆటో వాళ్ళతోని ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే పక్కన వాళ్ళు వీళ్ళు ఉంటారు గదా! వాళ్ళు గూడా ఆటో వాళ్ళకే సపోర్ట్ జేస్తారు. మనకు మాత్రం ముఖ్యంగా తెలుగు అనేసరికి మాత్రం అస్సలు సపోర్ట్ జేయరు. సో, ముందుగానే క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మీరు ఆటో ఎక్కండి. ఇక నెక్స్ట్ రూమ్స్‌లో గూడా చాలా చీటింగ్ ఉంటది. మనకు టెంపుల్ సరౌండింగ్‌లే కావాలి, గోపురం పక్కలనే ఉండాలి అనుకుంటే మనకి తప్పకుండా 2000, 2500, 3000, 4000 వరకి గూడా రూమ్ చార్జ్ జేస్తారు. కొంచెం లోపలికైనా పర్లేదు, కొంచెం నడుస్తాం ఏం గాదనుకుంటే మనకు 1000, 1500లో గూడా రూమ్స్ దొరుకుతాయి. మెయిన్‌గా మనం రైల్వే స్టేషన్ నుండి బయటికి రాగానే వాళ్ళు అక్కడక్కడే తిరుగుతారు. రూమ్స్ కావాలా అని. సో, వాళ్ళ దగ్గర ఓకే. చూడండి వాళ్ళు ఫోటోలు జూపిస్తారు కానీ, ఫోటోల్ని జూసి మాత్రం రూమ్‌కి పేమెంట్ మాత్రం జేయకండి. మేము అలాగే ఇరుక్కుపోయినాం. అంటే పేమెంట్ జేయలేదు గానీ రూమ్ అయితే ఫోటోలో జూస్తే బానే ఉంది గదా అనుకోని వాళ్ళ వెంటెళ్ళి రూమ్ జూస్తే రూమ్ ఫోటోలో ఉన్నంత బాలేదు. మరీ అంత గలీజ్‌గా లేదు గానీ, ఫోటోలో ఉన్నంత బాగైతే లేదు. డ్రెసింగ్ టేబుల్ ఉందన్నారు, గ్లీజర్ ఉందన్నారు. కనీసం బొట్టు పెట్టుకుందామంటే అద్దం గూడా లేదు రూమ్‌లో. గ్లీజర్ ఉందన్నారు గదా అంటే హీటర్ తెచ్చి చేతికిచ్చిండ్రు. ఇంక మాకు టైం లేక ఎతకడానికి ఇదంతా లేట్ అవుతుంది అని జెప్పేసి ఎలాగోలా 2 రోజులే గదా! మనం ఎక్కువ రూమ్‌లో స్పెండ్ చేయం గదా! అని జెప్పేసి అందులోనే అడ్జస్ట్ అయిపోయినాం. సో, అందుకని జెప్తున్నా ఫోటోలో జూసి మాత్రం రూము అలాగే ఉంటుందని నమ్మకండి. మీరు వాళ్ళతోని వెళ్లి రూమ్ చూసి మీకు నచ్చితేనే పేమెంట్ జేసి ఉండండి. లేదంటే అలాంటి రూమ్స్ చాలా ఉంటాయి. ఇబ్బందేం లేదు. వదిలేసి మళ్ళీ వేరే రూమ్ జూసుకోండి. ఇంక రూమ్‌లో అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఎక్కడికెళ్ళినా సరే కొందరుంటారండి. అది నేను దర్శనం లోపలికెళ్ళినా అక్కడ గూడా ఉన్నారు. బయట తిరుగుతున్నప్పుడు అక్కడ గనిపిస్తారు. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు గనిపిస్తారు. మెయిన్ దూతలన్నట్టు వీళ్ళు. వీళ్ళెట్లా రెడీ అయితారంటే, మంచి ఒక ఫ్యామిలీ లాగా రెడీ అయిపోయి, పిల్లల్ని చేతిలో పట్టుకొని, మా పర్స్ పోయింది. ఫస్ట్ ఏమడుగుతారు, ఇంక నేను మర్చిపోయినా, మీరు తెలుగు వాళ్ళా అని అడుగుతారు.
తెలుగు వాళ్ళా అని అడిగిన తర్వాత మనమేమనుకుంటాం, మనం అక్కడ భాష రాదు. మనం ఎంతో కొంత ఇబ్బంది పడుతూనే ఉంటాం కాబట్టి తెలుగు వాళ్ళా అని ఆళ్ళు అనేసరికి అబ్బా! మనోళ్ళే గదా! అని చెప్పేసి మేము తెలుగు వాళ్ళమే అని చెప్పేత్తాం. అప్పుడు అంటారు వాళ్ళు, మా పర్స్ పోయింది, పిల్లలున్నారు, ఇబ్బందయితుంది. ఎంతో కొంత సాయం జేయండ్రి అని. వాళ్ళది పర్సు పోదు, ఏం పోదు. నాటకాలు వాళ్ళసలు అంతా నాటకమే. అవి మాత్రం వాళ్ళ మాటలు అస్సలు నమ్మకండి. ఇయాల ఒక ప్లేస్ నుండి డబ్బులడుగుతారు. రేపు ఇంకొక ప్లేస్ నుండి డబ్బులడుగుతారు. ఇంకో రోజు ఇంకో ప్లేస్ నుండి డబ్బులడుగుతారు. అంత మోసము, అన్ని అబద్దాలే. ఒక్క రూపాయి గూడా వాళ్ళకి మాత్రం ఇయ్యకండి. నిజంగా మీకు దానం జేయాలనిపిస్తే అరుణాచలంలో దానం అవసరమైన అర్హులు చాలా మందున్నారు. చాలా సాధువులు మనకు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు చాలా చోట్ల గనిపిస్తారు. చేత గాకుండా, ముసలితనంలో ఉన్నవాళ్ళు, నడవలేని వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి మీరు దానం జేయాలనుకుంటే దానం జేయండి గానీ, ఇట్లాంటి వాళ్ళకి మాత్రం ఒక్క రూపాయి గూడా అస్సలు ఇయ్యకుండే. నాకైతే వాళ్ళని జూస్తే ఎంత కోపమొచ్చిందంటే, చేసుకున్న పాపానికి భార్యని ఎట్లాగోట్లా రోడ్డు మీద నిల్చుండబెట్టి డబ్బులడుగుతున్నావు అది ఓకే. కానీ పిల్లలేం జేసిండ్రు? పిల్లల్ని గూడా ఆడపిల్లలు ఎదిగిన పిల్లల్ని గూడా పక్కన బెట్టుకొని డబ్బులడుగుతుండ్రు. నాకైతే అసలు ఎంత కోపమొచ్చిందంటే, కానీ ఏం జేస్తాం? మనమేం జేయలేం గదా! ఆళ్ళని. వాళ్ళ బుద్ధి ఆళ్ళకుండాలి. పిల్లల్నెందుకు రోడ్డు మీద నిలబెట్టాలన్న ఆలోచన ఆళ్ళకుండాలి. నా పక్కనే నేను నడుస్తున్నప్పుడు మాతోని నడుస్తున్న వాళ్ళే ఆళ్ళకి కొత్తగా పెళ్లయిపోయింది. వాళ్ళ ఆయన 200 ఏమో ఇచ్చేసిండు వాళ్ళకి. ఇంకా ఆమె అంటుంది, "పాపం పర్స్ పోయిందట గదా! ఇంకా కొంచెం ఇయ్యి ఏం గాదు" అంటుంది. నేను జెప్పిన అప్పుడు నాకు మస్తు ఇంకా కోపం ఆగలేదు. "ఏం అవసరం లేదు. వాళ్ళు నిన్న గూడా టెంపుల్ దగ్గర అడిగిండ్రు. ఇప్పుడు ఇక్కడ అడుగుతుండ్రు. వాళ్ళ బిజినెస్సే అది" అన్న తర్వాత "అవునా! ఇట్లా గూడా జేస్తారా?" అని అడుగుతుండ్రు. సో, అట్లుంటారు జనాలు. వాళ్ళకైతే మీరు ఒక్క రూపాయి గూడా అసలు ఇయ్యకండి. వాళ్ళంతా బానే ఉంటారు. వాళ్ళ బిజినెస్సే అది. ఇలాంటి బ్యాచ్‌లు ఇక్కడ చాలా మందే ఉన్నారు. నాకే 2, 3 బ్యాచ్‌లు కనిపించినాయి. ఇంకెంతమంది ఉన్నారో ఇట్లాంటోళ్ళు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్‌జెండర్స్. వీళ్ళు మనకి టెంపుల్ దగ్గరే ఉంటారు. గోపురం ముందు ఉంటారు. ఇంకా నైట్ నుండి మనకి ఎర్లీ మార్నింగ్ వాక్ చేసేటోళ్ళు ఉంటారు గదా! ఈ మనకి గిరి ప్రదక్షిణలో ఒక దగ్గర దిష్టి తీస్తారు. అక్కడ గూడా ఉంటారు వీళ్ళెక్కువగా. వీళ్ళేందంటే మనం వాళ్ళకి డబ్బులు ఇయ్యాలి అనుకుంటే మంచిదే. వాళ్ళకెంతో కొంత ఇచ్చి వాళ్ళ దగ్గర రూపాయో, రూ. 2 తీసుకొని మనం డబ్బులు పెట్టుకునే చోట పెట్టుకుంటే మంచి జరుగుతుందంటారు గదా! సో, అట్లా జేయండి. మీరెంత ఇయ్యాలనుకుంటుండ్రు అంత చిల్లర అయితే చిల్లర, 100 అయితే 100, 200 అయితే 200 మీ ఇష్టం. కానీ మీరెంత ఇయ్యాలనుకుంటున్నది మీరే ఇయ్యండి. ఒకవేళ 200 నోటు ఇచ్చి, 500 నోటు చూపిచ్చి, చిల్లర లేదంటే మేము చిల్లర ఇస్తామంటే మాత్రం ఆ డబ్బులు వాళ్ళకియ్యకండి. వాళ్ళు చిల్లర మాత్రం ఇయ్యరు. మీ చేతిల రూ. 5, రూ. 10 పెట్టేసి అంతే నెత్తి మీద చేయి పెట్టేస్తారు. సో, అందుకని జెప్పేసి వాళ్ళు చిల్లరిస్తామంటే మాత్రం అస్సలు నమ్మకండి. ఇయ్యాలనుకున్నదెంతో మీరే ఇచ్చేయండి. ఫోన్‌పే అయినా పర్లేదు, మీరు చిల్లరిచ్చినా పర్లేదు గానీ వాళ్ళ చేతికి నోట్లు మాత్రం ఇయ్యకండి. మనం వాళ్ళకి ఎక్కువ అమౌంట్ ఇచ్చేసి తర్వాత ఏం ఆర్గ్యుమెంట్ వాళ్ళతోని పెట్టుకోలేము. వాళ్ళు కనీసం మనల్ని పట్టించుకోరు. పక్కకెళ్ళిపోతారు. ఇంకొక మెయిన్ చీటింగ్ ఎక్కడ చేస్తుండ్రంటే నిజానికి అరుణాచలంల రూ. 300 దర్శనం గూడా లేదండి. నార్మల్‌గా సర్వదర్శనం అట్లనే రూ. 50 దర్శనం మాత్రమే ఉన్నాయి. కొందరేం జేస్తారంటే గిరి ప్రదక్షిణ చేసి టైర్డ్ అయిపోయి ఉంటారు. మనం చూస్తుంటే అర్థమైపోతది. వీళ్ళు గిరి ప్రదక్షిణ చేశారని కొంచెం టైర్డ్ అయినట్టు కాళ్ళు, చేతులు పట్టుకుంటూ నిల్చుంటారు లైన్‌లో. ఈ మధ్య అయితే అరుణాచలంలో దర్శనం అవ్వడానికి దగ్గర దగ్గర 7, 8 గంటల టైం గూడా పడుతుంది. అట్లనే కొంచెం ఏజ్ అయిన వాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటారు గదా! అట్లాంటి వాళ్ళని జూసి గుడికి సంబంధించిన వాళ్ళలాగానే కొందరొస్తారు. మంచిగా పంచ అది గట్టుకొనొచ్చి 300 ఇస్తే లేదంటే 500 ఇస్తే మేము డైరెక్ట్‌గా లోపలికి దర్శనానికి తీసుకెళ్తాం. వెయిటింగ్ ఉండది. అది ఇదని జెప్తారు. వాళ్ళ మాటలు గూడా అస్సలు నమ్మకండి. వాళ్ళు గూడా తీరా కొంచెం ముందుకట్లా తీసుకపోయినట్టు తీసుకుపోయి మళ్ళీ లైన్‌లోనే వదిలేస్తారు. వాళ్ళు మళ్ళీ మనకు కనిపియను గూడా కనిపియరు. మనమేం అడగను గూడా అడగలేము. సో, అందుకని నిల్చుంటే సర్వదర్శనంలో నిల్చోండి. లేదంటే రూ. 50 దర్శనానికెళ్ళండి. ఇంతకు మించి మాత్రం అరుణాచలంలో స్పెషల్ దర్శనాలేముండయి. ఎవ్వరు మనల్ని డైరెక్ట్‌గా తీసుకెళ్లరు. మెయిన్ మనకు లాంగ్వేజ్ రాదని జెప్పేసి చాలా అంటే చాలా చీటింగ్ జేయడానికి జూస్తారు. సో, ఇలా అడుగడుగునా అక్కడ ఇట్లాంటి వాళ్ళు తగులుతూనే ఉంటారు. మీరు దేంట్లోనూ ఇరుక్కుపోకండి. మీరెలా అయితే సంతోషంగా అరుణాచలం వెళ్లారో అలాగే రూమ్ ఒకటి మంచిగా చూసుకోండి. దర్శనానికెళ్ళండి. స్వామిని దర్శించుకోండి. గిరి ప్రదక్షిణ చేసుకొని చక్కగా మీ మనసులో ఉన్న ఒక్కటే ఒక కోరికని గట్టిగా కోరుకోండి. అట్లయితేనే తీరుతది. 4, 5 కోరికలు ఒకటేసారి అడగకండి. ఒకటి తీరిన తర్వాత మళ్ళీ వెళ్లి ఇంకోటి అడగొచ్చు. ఎక్కువ ఒకటేసారి మాత్రం అడగకండి. అట్లనే మీరు వెళ్తామని ముందే ప్లాన్ చేసుకొనుండి, పక్కా బయలుదేరడం కన్ఫర్మ్ అయితే మాత్రం ఏవో కొన్ని స్నాక్స్ లాంటివి మీ వెంట మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళండి. అక్కడ అన్నింటికి రేట్లెక్కువ. ఫుడ్ కొంచెం
మనలాగా ఉండదు కాబట్టి పిల్లలు అలా ఇబ్బంది పడతారు. సో, స్నాక్స్ లాంటివి ఇంట్లోనే కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళండి. ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. మేమైతే స్నాక్స్ లాంటివి ఏమీ తీసుకెళ్ళలేదు. మేము ఎప్పటినుండో అనుకుంటూ ఉంటే ఆ శివయ్య అప్పటికప్పుడు పిలిచిండు. మేము తొందర రెడీ అయిపోయినాం కాబట్టి మేము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలానే ఫేస్ చేసినాము. దేవుడి దగ్గర మాత్రం ఏం ఫేస్ చేయలేదు. మేము చక్కగా లైన్‌లో నిల్చున్నాము. చక్కగా గిరి ప్రదక్షిణ చేసుకున్నాము. వీళ్ళందరూ మధ్యలో తగిలిండ్రు గానీ, మా ఆయన చాలా టూర్‌లకెళ్ళొస్తాడు కాబట్టి వీళ్ళెవ్వరి మాటలు నమ్మకుండా ఒక్క ఆటో ఆయనతోని చిన్న ఆర్గ్యుమెంట్ అయింది. రూమ్‌లో మాత్రం చిన్నగా కొంచెం మోసపోయినామనే జెప్పాలి. ఆ ఫోటోలో జూసినట్టయితే రూమ్ లేదు గానీ, మేమే అడ్జస్ట్ అయిపోయినాం ఇంకా. సో, అందుకని జెప్పేసి మేమెక్కువ ఏమి ఇబ్బంది పడలేదు. అంతా మంచిగా చక్కగా జరిగిపోయింది. సో, మీరు కూడా అలానే చక్కగా అరుణాచలం వెళ్ళి అన్నీ మంచిగా దర్శించుకొని, గిరి ప్రదక్షిణ చేసుకొని మంచిగా రావాలని కోరుకుంటున్నా. సో, ఇదండి వీడియో. ఎంతో కొంత జాగ్రత్తగా ఉంటారనే నేనైతే ఈ వీడియోలో అన్నీ క్లియర్‌గా చెప్పాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళెవరైనా అరుణాచలం వెళ్తే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. ఎంతో కొంత వాళ్ళకైతే యూజ్ అవుతుంది. మీరు కూడా ఎవరైనా అరుణాచలం వెళ్ళి ఉంటే మీకు ఇలాంటివి ఏమైనా జరిగినవనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నా ఈ యూట్యూబ్ జర్నీలో నాకు సపోర్ట్‌గా ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.